చూడమ్మా ఆల్రెడీ మనం ఈ లాస్ట్ క్లాస్ లో ఈ ఎక్సైజ్ చూడండి ఇక్కడ థర్డ్ టాపిక్ స్టైలెన్స్ లో మనకి ఎక్సైజ్ 3 లో మనకి ఎగ్జామ్ సైన్స్ రా ఇది రామన్ 2 లో మనకి ఇక నెక్స్ట్ చదవమని ఇక్కడ రామన్ 2 లో 6th క్వశ్చన్ ఉంటుంది ఆల్రెడీ 5 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి 6th క్వశ్చన్ చూడండి సార్ ఏంటి ఇక్కడ లైన్ L has intercepts A and B intercepts A and B on the axis of coordinates of coordinates when the axes are rotated through a given angle keeping the origin fixed the same line L has intersects P and Q on the transformed axis prove that 1 by a square plus 1 by b square is equal to 1 by b square plus 1 by q square. ఇక్కడ ఏమంటే లైన్ ఎల్ అంటే ఎల్ అనే ఏంటంట ఒక ఇంటర్సెక్ట్స్ ఏ అండ్ బి అనే ఒక లైన్ ఉందంట ఆ లైన్ ఏమవుతుంది రొటేట్ అవుతుందంట అంటే రొటేట్ కాకపోతే ఏమవుతుంది రొటేట్ అయితే కలిగించాడు చూడండి ఆ రొటేటెడ్ త్రూ ఏ గివెన్ యాంగిల్ ఒక యాంగిల్ ఇచ్చాడు ఈబి కీపింగ్ ద ఆర్డర్ ఫిక్స్డ్ ఆర్డర్ మాత్రం ఫిక్స్డ్ గా ఉంది కానీ ఈ యొక్క యాంగిల్ ఏమవుతుంది రొటేషన్ అవుతుంది కాబట్టి రొటేషన్ అయినప్పుడు ఏమవుతుంది లైన్ ఫస్ట్ లైన్ అంటే ఇక్కడ x by a plus y by b is equal to 1 అనుకున్నారు అనుకో రొటేట్ అయినప్పుడు ఏమవుతుంది యాక్సిస్ చేంజ్ అవుతాయి కాబట్టి x by a plus y by b అని అంటారు కానీ అక్కడ ఈ వాల్యూస్ ఏమి ఇచ్చారు ఇక్కడ ఆల్రెడీ b and q ఇచ్చాడు p q అంటే ఇదేమో రొటేషన్ ముందు ఇది రొటేషన్ వెనకాల అంటే ఇది బిఫోర్ రొటేషన్ ఇది ఆఫ్టర్ రొటేషన్ బిఫోర్ రొటేషన్ ఉన్న ఫార్మ్ ఏంటి x by a plus y by b 1 అంటే ఆఫ్టర్ రొటేషన్ తర్వాత ఉంది x by b plus y by b అయితే మరి ఏమంటే డిస్టెన్స్ ఈక్వల్ అంటే ఏంటి ఆరిజిన్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్ అంట మరి ఆరిజిన్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటి ద డిస్టెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏంటి perpendicular distance the perpendicular distance to the line x by a plus y b is equal to the perpendicular distance to the line capital X by b plus capital Y by q is equal to 1 అనేది అవుతుంది ఇక్కడ చూడండి సార్ సమ్ the equation of answer చూడండి సార్ the equation of L in the ఏంటి ఫస్ట్ ది ఒరిజినల్ సిస్టమ్ అంటే రొటేషన్ దాన్ని మీరు బిఫోర్ రొటేషన్ కూడా రాసుకోవచ్చు అది ఒరిజినల్ సిస్టమ్ రాసుకోవచ్చు దాంతో రాసుకోండి ఒరిజినల్ సిస్టమ్ దాన్ని సింపుల్ గా మీరు ఏమంటారు బిఫోర్ రొటేషన్ ఉంటే మీనింగ్ వస్తుంది లేదా ఒరిజినల్ సిస్టమ్ అంటే ఒకటి వస్తుంది అంటే బిఫోర్ రొటేషన్ ఈజ్ ఫార్మేషన్ ఉంది సార్ x by a plus y by b is equal to 1 ఈక్వేషన్ 1 అనుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఈక్వేషన్ ఆఫ్ L in the ఏ సిస్టమ్ అది బిఫోర్ రొటేషన్ ఆఫ్టర్ రొటేషన్ బిఫోర్ రొటేషన్ ఏమో అది వచ్చింది ఆఫ్టర్ రొటేషన్ కాబట్టి ఆఫ్టర్ రొటేషన్ అంటే ఈక్వేషన్ ఆఫ్ L ఆఫ్టర్ రొటేషన్ the axis is ఇక్కడ దీని ఏంటి
బిఫోర్ రొటేషన్ అక్కడ ఉంది, ఇదేమో ఆఫ్టర్ రొటేషన్ కాబట్టి ఆఫ్టర్ రొటేషన్ తర్వాత యాక్సిస్ ఏమవుతుంది x బై క్యాపిటల్ X కాబట్టి క్యాపిటల్ X బై p ప్లస్ క్యాపిటల్ Y బై q ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే మరి ఏమన్నా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి సర్కిల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటో therefore the length of perpendicular the length of the perpendicular the length of perpendicular ఎక్కడి నుంచి కావాలి from origin మనకి ఎక్కడి నుంచి పాయింట్ అన్నాడు కదా చూడండి ఇక్కడ origin పాయింట్ అన్నాడు కాబట్టి the length of the perpendicular from origin to the lines 1 and 2 are same అంటే దీని మీనింగ్ ఏంటి ది లెంగ్త్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్స్ 1 and 2 ఆర్ సేమ్. అంటే ఏవైతే మనకు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఉందో ఈ లైన్స్ అయితే ఏం డ్రా చేస్తున్నాం లైన్స్ అక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్మ్ చేస్తున్నాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమంటాయి ఈక్వల్ అవుతాయి. అసలు జనరల్ గా లైన్స్ చూడండి సార్ ఇక్కడ ఏంటి x by a plus y by b 1 ఉంది, అక్కడ ఉంది x by p plus y by q 1 ఉంది కాబట్టి అప్లై చేస్తే ఏమవుతుందమ్మా మాడ్యులస్ ఫస్ట్ లైన్ చూడండి ఇక్కడ ఫస్ట్ లైన్ మనకి x by a ఉంది, x by a ఏమవుతుంది 0 by a plus 0 by b. ఇది రైట్ సైడ్ ఉన్న వన్ మరి ఈక్వేషన్ కదా రైట్ సైడ్ వన్ ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ వస్తుంది అంటే -1. ఒక ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది రైట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ తీసుకొస్తేనే ఈక్వేషన్ అవుతుంది. అంటే ఏంటి జనరల్ గా x by a plus y by b -1 0. ఒక లైన్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా x y కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్ రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ వస్తే అవుతుంది -1 is divided by square root of ఏమవుతుంది x కోఎఫిషియంట్ ఇక్కడ x కోఎఫిషియంట్ x క్యాన్సిల్ చేస్తే అవుతుంది 1 by a హోల్ స్క్వేర్ నెక్స్ట్ 1 by b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్ కదా ఏంటిది క్యాపిటల్ కాబట్టి ఇక్కడ కూడా ఆల్ఫా మైనస్ 0 by p ప్లస్ 0 by q -1 ఈజ్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ కూడా 1 by p హోల్ స్క్వేర్ ప్లస్ 1 by q హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ చూడండి సార్ మరి మాడ్యులస్ 0 బై 0 అవుతుంది ఏమవుతుంది -1 వస్తుంది కాబట్టి ఫైనల్ ఏమవుతుందా మాడ్యులస్ -1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 by a స్క్వేర్ ప్లస్ 1 by b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మాడ్యులస్ ఉంది -1 డివైడెడ్ బై ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది చూడండి సార్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 by b స్క్వేర్ ప్లస్ 1 by q స్క్వేర్. అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది మాడ్యులస్ -1 కాబట్టి ఏమవుతుంది ప్లస్ అవుతుంది అంటే 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 by a స్క్వేర్ ప్లస్ 1 by b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 by b స్క్వేర్ ప్లస్ 1 by q స్క్వేర్. అయితే ఇక్కడ మనం చూడండి సార్ దీనికి ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఫ్రాక్షన్స్ 2 ఫ్రాక్షన్స్ ఈక్వల్ కదా 2 ఫ్రాక్షన్స్ ఈక్వల్ అయితే న్యూమరేటర్ వాల్యూ ఎంత ఉంది 1 ఉంది ఇక్కడ కూడా ఇక్కడ డినామినేటర్స్ ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి కాబట్టి డినామినేటర్ పోర్షన్ చూడండి సార్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అవుతుంది ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అప్లై చేసిన పర్వాలేదు లేదా మన ప్రాసెస్ లో మనకి ఏ విధంగా అప్లై చేస్తారంటే ఏంటంటే ఫార్ములా యూజ్ చేస్తాం కదా ఇక్కడ మాడ్యులస్ లో -1 ఉంది కాబట్టి అవుతుంది +1 అయింది, ఇక్కడ కూడా మాడ్యులస్ లో -1 ఉంది ప్లస్ అయింది, ఇక్కడ ఏముంది ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 by a స్క్వేర్ ప్లస్ 1 by b స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 by b స్క్వేర్ ప్లస్ 1 by b స్క్వేర్. అయితే ఇక్కడ అప్లై మనకి స్క్వేర్ రూట్స్ ఉన్నాయి అంటే డినామినేటర్స్ ఇక్కడ న్యూమరేటర్స్ ఈక్వల్ గా డినామినేటర్స్ కూడా ఏమన్నా ఈక్వల్ అవ్వాలి, మన న్యూమరేటర్స్ ఈక్వల్ డినామినేటర్ కూడా ఈక్వల్ అవుతుంది అంటే ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 by a square plus 1 by b square is equal to square root of 1 by b square plus 1 by q square. Therefore squaring on both sides apply to squaring on both sides apply to होती है square root cancel होता है 1 by a square plus 1 by b square is equal to 1 by b square plus 1 by q square. Final answer पूरी चीज़ అంటే ఇక్కడ ఏం చేశారు ఇక్కడ న్యూమరేటర్స్ ఈక్వల్ కాబట్టి డినామినేటర్స్ కూడా ఈక్వల్ ఈక్వల్. అయితే మీరు క్రాస్ మల్టిప్లికేషన్ అంతా కూడా వాడుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా చేసుకుంటే డివైడ్ చేస్తుంది డివైడర్ ప్లస్ చేస్తుంది మల్టిప్లికేషన్ కాబట్టి 1 into రూట్ వాల్యూ అవుతుంది ఇక్కడ 1 into రూట్ వాల్యూ అదే ఎక్కువ చేస్తున్నా పర్లేదు. ఇక్కడ రూట్స్ ఉన్నాయి రూట్స్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ బట్టి స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ అవుతుంది రూట్ క్యాన్సిల్ అవుతుంది ఫైనల్ అవుతుంది ఇక్కడ 1 by a square plus 1 by b square ఈక్వల్ ఇక్కడ 1 by b square plus 1 by q square ఈక్వల్. అంటే ఏమైంది ఇక్కడ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్ అయితే perpendicular distance equal అయితే ఫైనల్ గా మనకు వచ్చిన ఇక కండిషన్ ఏంటి 1 by a square plus 1 by b square కూడా ఎంత 1 by p square plus 1 by q square. ఇది కొంచెం ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాం. ఇక్కడ 6 సబ్ కంప్లీట్ అయ్యింది.
నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా 6th క్వశ్చన్ ఉంది 7th క్వశ్చన్ చూడండి సార్ 7th క్వశ్చన్ ఉంది transform the equation x by a plus y by b is equal to 1 into normal form where a greater than 0 and b greater than 0 if the perpendicular distance of the straight line from the origin is be deduced that 1 by a square 1 by b square is equal to 1 by a square plus 1 by b square. ఏదైనా మనకు ఈక్వేషన్ కావాలన్నప్పుడు ఏ ప్రాసెస్ చేస్తున్నా ఐడియా ఉంటుంది కాబట్టి ఒకసారి చూద్దాం. వాడు అడిగింది ఫస్ట్ ఈక్వేషన్ ట్రాన్స్ఫర్ చేయమని. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి? ప్రోగ్రెసివ్ సెట్ ఫామ్ కానీ లేదా ఎన్ సెట్ ఫామ్ కానీ లేదా నార్మల్ ఫామ్ కానీ మనకి ఏ ఫామ్ ఇచ్చాడు? నార్మల్ ఫామ్ ఇచ్చాడు. నార్మల్ ఫామ్ అంటే ఏంటంటే గివెన్ ఈక్వేషన్ చూసుకోండి. గివెన్ ఈక్వేషన్ ఇది ఏమవుతుంది చూడండి సార్. గివెన్ ఈక్వేషన్ మనకి ఏముంది? x by a plus y by b is equal to 1. అయితే ఇది జనరల్ మోడల్ లేదు, ఒక ఫ్రాక్షన్ టైప్ మోడల్ ఉంది కాబట్టి ఎల్సిఎం కట్ ఏమవుతుంది? ఎల్సిఎం ఎంత అవుతుంది చూడండి సార్. ఎల్సిఎం ఎంత అవుతుంది? a into b. డినామినేటర్ a అవుతుంది, డినామినేటర్ b ఉంది. డినామినేటర్స్ a b కాబట్టి నాట్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తే a into b ab. మరి క్రాస్ మల్టిప్లికేషన్ లో b into x ఎంత? bx plus a into y ఎంత? ab. ఇందువల్ల ఎల్సిఎం ఎప్పుడు కూడా కామన్ గా లేనప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మాత్రమే చేస్తాం కాబట్టి a into b ab into ఎల్సిఎం. ఇక్కడ a సరిపోయింది కనుక ఎంత? b కాబట్టి b into x ఎంత? bx ప్లస్ ఇక్కడ b సరిపోతుంది ఏమంటే a into y ఎంత? ay b ఇది కూడా ఎంత? 1. ఇక్కడ డివైడ్ చేస్తుంది. డివైడ్ బై నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది? therefore bx plus ay is equal to ab into ఎంత? ab. ఇప్పుడు ఒక మోడల్ వచ్చింది. మీకు డివైడ్ చేసే ఐడియా కావాలంటే డివైడ్ విత్ ఇక్కడ టర్మ్ ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్. ఇక్కడ ఆర్డర్ ఏంటంటే ఇక్కడ టర్మ్ లో b కాబట్టి b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ దట్ ఇస్ కూడా ఆర్డర్ ఏమవుతుంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ అంటే మనకి నార్మల్ ఫామ్ లో చేంజ్ చేయాలన్నా కాబట్టి నార్మల్ ఫామ్ లో చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఒక వాల్యూ కట్టాలి. ఇంటర్ వాల్యూ స్క్వేర్ ఆఫ్ ఇక్కడ x కోఎఫిషియంట్ వాల్యూ ఎంత? b స్క్వేర్ ప్లస్ y కోఎఫిషియంట్ ఎంత? ఇక్కడ a స్క్వేర్ అయింది. b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అయింది. అయితే ఇక్కడ b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఆర్డర్ కావాలంటే ఏంది? a స్క్వేర్ ఆఫ్ ఎంత వస్తుంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ డివైడ్ చేస్తే ఈ టర్మ్ డివైడ్ చేయాలి. ఈ టర్మ్ డివైడ్ చేస్తే అవుతుంది bx బై స్క్వేర్ ఆఫ్ b స్క్వేర్. ఇక్కడ ఆర్డర్ ఏమవుతుంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ లేదా ay బై స్క్వేర్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇది కూడా రైట్ సైడ్ వాల్యూ ఎంత? ab బై స్క్వేర్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అయితే ఇక్కడ ప్రొడక్ట్ వాల్యూ కావాలన్నా నార్మల్ ఫామ్ అంటే నార్మల్ ఫామ్ ఏం ఉంటుంది? x ఇంటూ కాబట్టి x కావాలంటే ఏమవుతుంది? x ఇంటూ b బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనదర్ ప్లస్ y ఇంటూ ఇక్కడ కూడా కావాలంటే a బై స్క్వేర్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ab బై స్క్వేర్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అయితే ఇది ఏ ఫామ్ లో వస్తా? నువ్వు x ఇంటూ రాసావు, y ఇంటూ రాసావు, కాన్స్టెంట్ రాసావు. మరి ఏ ఫామ్ ఇది? ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్ అది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. మరి అనుకుంటే ఈ ఫామ్ లో ఉందనుకుంటున్నావు. ఉందని ఎలా అనుకుంటున్నావు? x ఇంటూ ఉంది, y ఇంటూ ఉంది, కాన్స్టెంట్ ఉంది రైట్ సైడ్. ఆ కాన్స్టెంట్ పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది? చూడండి సార్, కంపేర్ చేసుకుంటే ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ టర్మ్స్ ఉంటే ఫస్ట్ వాల్యూ cos ఆల్ఫా ప్లస్ అక్కడ ఉన్న వాల్యూ ఎంత? cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? b బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అలాగే sin ఆల్ఫా వాల్యూ sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? a బై డివైడెడ్ బై ఎంత వస్తుంది? ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మరి ఇంకేముంది?
అండ్ p ఈజ్ ఈక్వల్ టు దగ్గర అండ్ p ఈజ్ ఈక్వల్ టు ఎంత ab బై హాఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇక్కడ వస్తుంది. అయితే ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే మీరు ప్రూవ్ చేసినప్పుడు దీన్ని యూజ్ చేసుకున్నా పర్లేదు లేదా మనం ఫస్ట్ ప్రాసెస్ లో చేసినా పర్లేదు. p ఈజ్ ఈక్వల్ టు మీనింగ్ ఉంది. p మీనింగ్ ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడ కావాలి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ o 0 0 టు లైన్ ఏంటి టు లైన్ మన గివెన్ లైన్ ఉంటుంది. గివెన్ లైన్ ఎంత x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1. ఈ లైన్ మీద నేను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్మ్ చేయాలి కాబట్టి ఫార్మ్ అయితే ఉంది p ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ అంటే 0 0 టు లైన్ ఎంత x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1. అప్లై చేసిన సర్ఫేస్ అవుతుంది p ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ 0 కాబట్టి ఎంత అవుతుంది 0 బై a ప్లస్ 0 బై b నెక్స్ట్ ఎంత అవుతుంది -1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత x కామన్ చేస్తే ఎంత అవుతుంది 1 బై a కాబట్టి 1 బై a హోల్ స్క్వేర్ నెక్స్ట్ దే 1 బై b హోల్ స్క్వేర్. అంటే మన ప్రాసెస్ లో మనకి ఫార్మ్ వైజ్ గా రిటర్న్ చేసాం. ఏంటిది ఇక్కడ పాయింట్ సర్ఫేస్ లో ఆల్జీబ్రా పాయింట్ కాబట్టి 0 బై a వచ్చింది 0 బై b వచ్చింది. ఇది రైట్ సైడ్ లో కాన్స్టెంట్ లెఫ్ట్ సైడ్ వస్తే అవుతుంది +1 రైట్ సైడ్ ఉంది +1 రైట్ సైడ్ లెఫ్ట్ వస్తే అవుతుంది -1 అయ్యింది. దే సర్ఫేస్ లో 0 బై a 0 బై b వచ్చింది -1 వచ్చింది. therefore p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది ఇక్కడ మాడ్యులస్ లో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మాడ్యులస్ లో మైనస్ ఏమవుతుంది +1 అవుతుంది +1 డివైడెడ్ బై మరి మాడ్యులస్ లో మైనస్ ఉన్నప్పుడు ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది కాబట్టి 1 డివైడెడ్ బై ఇక్కడ 1 వస్తే ఎంత 1 బై ఎంత అవుతుంది a స్క్వేర్ అలాగే 1 వస్తే 1 బై b స్క్వేర్. ఒకసారి చూడండి ఇక్కడ ఇది ఒక ఫ్రాక్షన్ పార్ట్ లో చూసుకుంటే ఇది ఏం చేస్తుంది ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే అవుతుంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ డివైడ్ p కాబట్టి ఏమవుతుంది చూడండి సరే లెఫ్ట్ సైడ్ డివైడ్ p కాబట్టి p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఫ్రాక్షన్ పార్ట్ ఉన్నప్పుడు డినామినేటర్ రూట్ ఉంది డినామినేటర్ రూట్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది డినామినేటర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది ఫైనల్ గా 1 బై a స్క్వేర్ ప్లస్ 1 బై b స్క్వేర్. అదొకనా ఈ ఫ్రాక్షన్ పార్ట్ లో ఇలా ఉంది 1 బై ఉంది 1 బై ఉన్న రూట్ వాల్యూ కూడా ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది రూట్ క్యాన్సిల్ అయితే అవుతుంది p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై a స్క్వేర్ ప్లస్ 1 b స్క్వేర్ అవుతుంది. ఇది ఫ్రాక్షన్ కదా మరి ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే అవుతుంది కొన్ని ఒకసారి డివైడ్ చేస్తుంది డివైడ్ వల్ల ఎట్లా అవుతుంది మల్టిప్లై therefore p స్క్వేర్ ఇంటూ 1 బై a స్క్వేర్ ప్లస్ 1 బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ ఎంత 1. ఇప్పుడు ఇక్కడ p స్క్వేర్ చేస్తుంది మల్టిప్లై ఇక్కడ p స్క్వేర్ మల్టిప్లై చేస్తుంది ఇది మల్టిప్లై చేసే రైట్ సైడ్ ఎంత అవుతుంది డివైడ్ అవుతుంది therefore 1 బై a స్క్వేర్ ప్లస్ 1 b స్క్వేర్ చూడండి 1 by a square plus 1 by b square is equal to multiply రైట్ సైడ్ ఎంత ఉంది డివైడ్ కాబట్టి 1 by b స్క్వేర్. అయితే మనకున్న ఫార్ములా ఏంటి therefore ఇక్కడ ఆర్డర్ లో మనకి రైట్ సైడ్ ఉన్న వాల్యూ కావాలి కాబట్టి రైట్ సైడ్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు a is equal to b అని రాసినా a is equal to b అని రాసినా ఒకటే వస్తుంది అలాగే b is equal to a రాసినా ఒకటే కాబట్టి మనకు కావాల్సిన ఫార్ములా ఏమవుతుంది కదా ఇక్కడ ఏమవుతుంది రివర్స్ చేస్తే దీనికి ఏమవుతుంది 1 by b స్క్వేర్ is equal to 1 by a స్క్వేర్ ప్లస్ 1 by b స్క్వేర్. చాలా మనం పర్ఫెక్ట్ డిస్టెన్స్ ఫార్మ్ చేయడానికి మనం అయితే ఇక్కడ 1 వే మెథడ్ ఇది 1 వే మెథడ్ లో ఈ మెథడ్ యూజ్ చేస్తే ఈ మెథడ్ యూజ్ చేసుకోవాలి ఈ మెథడ్ కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ మెథడ్ కన్ఫ్యూజ్ అయితే మీరు ఇది కూడా యూజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ వరకు ఫార్ములా యూజ్ చేస్తారు నార్మల్ ఫార్మ్ అయితే ఇక్కడ నుంచి ఏమవుతుంది పర్ఫెక్ట్ డిస్టెన్స్ ఫార్మ్ డ్రా చేస్తే ఈ యొక్క ఫార్ములాని ఇది యూజ్ చేసుకుని ఫార్ములా యూజ్ చేసుకుని చేయొచ్చు లేదా ఇది కూడా పర్ఫెక్ట్ డిస్టెన్స్ ఈ పర్ఫెక్ట్ డిస్టెన్స్ కూడా మనం ఏంటి మనం ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు. ఒకసారి చూడండి అప్పుడు దాన్ని కూడా తీసుకురావచ్చు వచ్చాము సార్ p కూడా ఎంత ab బై రూట్ ఆఫ్ a స్క్వేర్ తీసుకోవాలా ఈ వాల్యూ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. ఒకసారి ఏం చేయాలి ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేయాలి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే ఏమవుతుంది p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ab హోల్ స్క్వేర్ బై డినామినేటర్ ఉంటుంది స్క్వేర్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఉంది ఇది కూడా ఏమవుతుంది హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఏమవుతుంది క్యాన్సిల్ ఫైనల్ ఏమవుతుంది p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ b స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అయితే ఇప్పుడు ఫ్రాక్షన్ పార్ట్ లో ఉందంటే డినామినేటర్ అవుతుంది ఇక్కడ 1 అవుతుంది డినామినేటర్ వాల్యూ బై 1 అవుతుంది ఏ వాల్యూ ఎంత అవుతుంది బై 1 అవుతుంది రివర్స్ సెట్ అవుతుంది 1 బై b స్క్వేర్ ఇక్కడ కూడా రివర్స్ సెట్ అవుతుంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ b స్క్వేర్. therefore 1 బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సెపరేట్ చేస్తే అవుతుంది ఇక్కడ మిడిల్ లో ప్లస్ ఉంది మిడిల్ లో ప్లస్ ఉంది సెపరేట్ అవుతుంది a స్క్వేర్ బై a స్క్వేర్ b స్క్వేర్ నెక్స్ట్ లో ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ b స్క్వేర్ ఇక్కడ b స్క్వేర్ క్యాన్సిల్ 1 టైం
ఇక్కడ a స్క్వేర్ 1 బై క్యాన్సిల్ అయితే ఫైనల్ వస్తుంది 1 బై t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 బై t స్క్వేర్ ఉంది 1 బై t స్క్వేర్ ప్లస్ 1 బై a స్క్వేర్ అయితే మనకి ఆటో మనకి ఒక ఆటో పెట్టాలి అరేంజ్మెంట్ చేస్తే అవుతుంది దట్ ఇంప్లైస్ 1 బై t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 బై a స్క్వేర్ ప్లస్ 1 బై b స్క్వేర్ అయితే ఇక్కడ ఏ ప్రాసెస్ మీకు ఈజీగా అనిపిస్తే చేయొచ్చు ఇప్పుడు ఈ ప్రాసెస్ మీకు ఐడియా ఉందనుకోండి ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనుకోండి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు ఒకవేళ ఈ ప్రాసెస్ ఈజీ కూడా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు అయితే ఇక్కడ ఏంటంటే లాజిక్ ఏంటంటే ఆల్రెడీ p వాల్యూ ఉంది కదా దాన్ని యూజ్ చేసి కూడా అలవాటు చేసుకోవాలి అంటే ఈ విధంగా అలవాటు చేసుకోవచ్చు లేదంటే కొంచెం కన్ఫ్యూజ్ గా ఫీల్ అవుతుంది అనుకుంటే ఇలా ఫార్ములా డిఫైన్ చేసుకుని 2 ఎంత x బై a ప్లస్ y బై 1 అనే ఈక్వేషన్ లోకి అప్లై చేసుకుంటే ఏమవుతుంది ఈ విధంగా ఫార్ములా వస్తుంది ఈ టేబుల్ మెథడ్స్ లో ఏది మీకు ఈజీగా అనిపిస్తే దాన్ని లాజిక్ ఫాలో అవ్వండి ఇక్కడ 2 సమ్స్ అని చూడమ్మా నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమైందంటే రోమన్ 2 కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ రోమన్ 3 చూడమ్మా రోమన్ 3 లో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏ స్ట్రైట్ లైన్ passing through a minus 2 comma 1 makes an angle of 30 degrees with the x-axis in the positive direction find the points on the straight line for the distance from A is 4 units. ఆల్రెడీ సమ్ ఇది ఒక ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను ఒకసారి చూడండి ఎగ్జాంపుల్ సమ్ ఆల్రెడీ అయింది మోడల్ గివెన్ ఇచ్చాడు దాన్ని యూజ్ చేసుకుంటాం మనం ఎదకెళ్ళా తప్ప ఒకసారి చూడండి గివెన్ ఇచ్చాడు ఇందులో గివెన్ పాయింట్ మనకి ఇచ్చాడు వస్తాయి గివెన్ పాయింట్ అంటే ఫస్ట్ x1 y1 ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ మీద అంటే x1 ఇది కూడా ఎంత -2, 1 నెక్స్ట్ మనకి ఏం డిఫైన్ చేశారు ఇక్కడ ఇంక్లినేషన్ ఇచ్చాడు యాంగిల్ ఇంక్లినేషన్ అంటే కదా డిఫైన్ చేశాడు ఇంక్లినేషన్ ఆఫ్ లైన్ చూడండి సార్ ఇంక్లినేషన్ అంటే అక్కడ ఇంక్లినేషన్ థీటా చూడండి 30 డిగ్రీస్ ఇంక్లినేషన్ ఉంది అలాగే ఇంకేం ఇచ్చాడు ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు డిస్టెన్స్ అయితే సమ్ పాయింట్ p పాయింట్ నుంచి కాబట్టి p పాయింట్ కూడా యూజ్ చేసుకోండి ఇక్కడ p పాయింట్ తీసుకుంటే therefore PA is equal to modulus r చూడండి modulus r ఇది కూడా ఎంత PA ఇది కూడా ఎంత డిస్టెన్స్ 4 units ఫర్ 4 units therefore modulus r కూడా 4 గా ఉంటుంది ఇంప్లైస్ r చూడండి ఎంత అవుతుంది ప్లస్ r మైనస్ 4 ఇందువల్ల ఒక వాల్యూ ఇచ్చినప్పుడు మీరు modulus ఉంది కాబట్టి modulus r వాల్యూ 4 అని చెప్పారు r కూడా ఎంత అవుతుంది ప్లస్ r మైనస్ 4 అప్లై అవుతుంది ఫర్ రిక్వైర్డ్ పాయింట్ అంటే రిక్వైర్డ్ పాయింట్ అయితే మన పారామెట్రిక్ ఫార్ములాస్ కావాలి పారామెట్రిక్ ఫార్ములాస్ ఉంది సార్ the parametric equations x is equal to x1 plus r cos theta అలాగే y is equal to y1 plus modulus r sin theta ఈ ఫార్ములాస్ ఉన్నాయి ఫార్ములాస్ యూజ్ చేయడం ఇక్కడ మాడ్యులస్ మనం ప్లస్ అన్న సప్లై చేస్తాం కదా మాడ్యులస్ యూజ్ చేసి ఇచ్చేమో పర్వాలేదు ప్లస్ అన్న సప్లై చేస్తాం కదా మరి అందువల్ల రిక్వైర్డ్ పాయింట్స్ ఫార్ములా సప్లై చేస్తే x వాల్యూ y వాల్యూ x y కాబట్టి x y ఎంత x1 ప్లస్ r cos theta అలాగే y1 ప్లస్ r sin theta ఒకసారి ప్లస్ తో సప్లై చేయండి ఇక్కడ మనకి ఏం కావాలంటే theta వాల్యూ అప్లై చేయండి therefore x1 ఎంత -2 ప్లస్
ఆర్ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది ప్లస్ ఆర్ మైనస్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది మైనస్ ఆర్ అంటే ఇచ్చాను ఇక్కడ మైనస్ ఆర్ అంటే మీనింగ్ ప్లస్ ఆర్ మైనస్ అని ఒకసారి ప్లస్ 4 ఒకసారి మైనస్ 4 అప్లై చేయండి ఇక్కడ ఫస్ట్ నుంచి ఆర్ కి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 4 ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ అప్లై చేస్తాను నెక్స్ట్ ఒకసారి 4 into ఫస్ట్ పాజిటివ్ వాల్యూ ఇచ్చేస్తున్నా పాజిటివ్ వాల్యూ ఇస్తుంది cos θ ఎంత 30 degrees నెక్స్ట్ y1 వాల్యూ ఎంత ఇక్కడ -2 లో 1 ప్లస్ r వాల్యూ 4 sin θ ఎంత 30 degrees θ ఎంత 30 degrees ఇక్కడ ఓన్లీ 4 యూజ్ చేస్తున్నాం ఎంత అవుతుంది ఇక్కడ -2 ప్లస్ ఇక్కడ ఆర్జు ఎంత అవుతుంది ఆర్జు 4 యూజ్ చేస్తున్నాను ప్లస్ లో 4 ప్లస్ వాల్యూ యూజ్ చేస్తున్నాను 4 cos 30 ఎంత అవుతుంది √3/2 cos 30 ఎంత √3/2 నెక్స్ట్ 1 ప్లస్ 4 into sin 30 ఎంత 1/2 ఇక్కడ 2 4 n times 2 times ఈ 2 4 n times 2 times ఫైనల్ గా వచ్చింది సార్ పాయింట్ -2 ప్లస్ 2 √3 ఇక్కడ 1 ప్లస్ 2 అంటే ఎంత 2 యొక్క ఫైనల్ ఎక్స్ప్రెషన్ చేస్తే ఏమవుతుంది సార్ -2 ప్లస్ 2 √3 1 ప్లస్ 2 ఎంత 3 ఇదేంటిది ఓన్లీ r వాల్యూ 4 తీసుకుంటే ఎంత వాల్యూ చూడండి ఒక r మధ్యలో కూడా పాయింట్ ఉంది కాబట్టి ఎంత పాయింట్ పట్టుకున్నామా ఎంత పాయింట్ ఉంది సార్ ఈసారి r కూడా ఎంత -4 అప్లై చేస్తే therefore r is equal to -4 అప్లై చేస్తే అవుతుంది therefore x, y is equal to formula t x1 ఎంత అవుతుంది -2 -4 into cos 30 degrees next 1 plus 1 minus -4 and -4 sin ఎంత వాల్యూ 30 degrees నెక్స్ట్ ఇక్కడ చూద్దామా -2 -4 cos 30 ఎంత √3/2 నెక్స్ట్ 1 -4 into sin 30 వాల్యూ 1/2 ఇక్కడ 2 4 n times ఇక్కడ 2 4 n times 2 times therefore ఏమవుతుంది -2 మైనస్ ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ -2 ఇక్కడ క్యాన్సిల్ అయిందంటే -2 √3 ఇక్కడ ఎంత వస్తుంది 1 -2 1 ఎంత 2 ఫైనల్ వాల్యూ చూడండి ఒకసారి -2 -2 -2 √3 2 నుంచి 1 పోతే ఎంత అవుతుంది 2 నుంచి 1 పోతే 1 వస్తుంది ఆ 1 సబ్ట్రాక్ట్ మైనస్ therefore ఇక్కడ x, y పాయింట్ ఎంత చూసారా అక్కడ r వాల్యూ +4 అయితే ఇక్కడ r వాల్యూ ఎంత అవుతుంది -4 therefore required points are in the points first point to -2 plus 2 √3 3 second point ఎంత అవుతుంది -2 -2 √3 -1 ఇవి 2 పాయింట్స్ మనకి ఏంటి రిక్వైర్డ్ పాయింట్స్ అంటే ఒకసారి ప్లస్ వాల్యూ ఒకసారి మైనస్ వాల్యూ తీసుకుంటే మనకు వచ్చిన పాయింట్స్ ఏంటి ఇదేమో -2 + 2 √3 3 ఏమో పాజిటివ్ వాల్యూకి అలాగే -2 -2 √3 -1 ఏంటి నెగిటివ్ వాల్యూకి r వాల్యూ పాజిటివ్ +4 కి ఇది -4 కి వాల్యూస్ నెక్స్ట్ అంటున్నాము నెక్స్ట్ టైం చూస్తామంటే నెక్స్ట్ టైం ఏమనుకుంటున్నా సార్ థర్డ్ క్వశ్చన్ అంటే సెకండ్ క్వశ్చన్ అంటే ఫైండ్ ద points on the line 3x minus 4y minus 1 is equal to 0 which are at a distance of 5 units from the point 3, 2 और पॉइंट इచ్చాడు వాడు ఏంటి ఫైండ్ ద పాయింట్ ఆన్ ద లైన్ అడిగాడు ఆ పాయింట్ లో ఇక్కడ గివెన్ పాయింట్ అంటే ఏ ఇచ్చాడు అలాగే మనకి లైన్ ఇచ్చాడు మనకి ఇంకా డిస్టెన్స్ కూడా ఇచ్చాడు కాబట్టి సార్ గివెన్ పాయింట్ ఏ ఇచ్చాడు ఫస్ట్ గివెన్ పాయింట్
గివెన్ పాయింట్ x1 y1 ఈజ్ ఈక్వల్ ఎంత 3 2. అలాగే ఇంకేం ఇచ్చాడు ఇక్కడ లైన్ ఇచ్చాడు కాబట్టి ఇంకేం ఇచ్చాడు ఇంకా ఇవ్వాలి లెఫ్ట్ తేడా మనకు ఇచ్చిన రాసుకోండి సరే డిస్టెన్స్ మార్చస్ r ఈక్వల్ ఎంత 5 దట్ ఇంప్లైస్ r ఈక్వల్ ఎంత అవుతుంది ప్లస్ r మైనస్ 5. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు లైన్ ఇచ్చాడు గివెన్ లైన్ is 3x minus 4y minus 1 is equal to 0. This sum a, this sum b, this sum c. అంటే జనరల్ గా ఏమవుతుంది ax plus by plus c తో కంపేర్ చేసుకుంటాం కదా ఈక్వేషన్. ఒక లైన్ ఈక్వేషన్ ఏదో కంపేర్ చేసుకుంటాం ax plus by plus c తో కంపేర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత a అనుకుంటాం, y కోఎఫిషియంట్ b, కాన్స్టెంట్ ఎంత c అనుకుంటే ఏమవుతుంది ఫైనల్ గా ఈక్వేషన్ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుందో చూడండి. ఇక్కడ మనం స్లో కావాలి. ఇక్కడ θ తీసుకోవాలంటే θ మీద inclination of line, θ మీద inclination of the given line అంటే the slope అంటున్నాం slope of 3x minus 4y minus 1 is equal to 0 is m is equal to form ఏంటి మైనస్ ఒక లైన్ కి స్లోప్ కావాలంటే ఫార్ములా ఏంటి ఒక లైన్ కి స్లోప్ కావాలి కాబట్టి m is equal to ఫార్ములా మైనస్ a బై b. మరి మైనస్ a బై b లో చేసిన m is equal to a అని ఇక్కడ మైనస్ 3 బై మైనస్ 4 మరి మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది అక్కడ m is equal ఎంత 3 బై 4. కానీ m అంటే మీనింగ్ ఏంటి m అంటే స్లోప్, ఆ స్లోప్ m అంటే మీనింగ్ ఏంటి tan θ. సిన్స్ m is equal ఎంత m is equal to tan θ కాబట్టి దేమో ఇక్కడ వస్తుంది tan θ is equal ఎంత 3 బై 4. ఆ tan θ బై 3 బై 4 వచ్చిందని మనకు ట్రయాంగిల్ ఉంది కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ ఉంది కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ ఏం చెప్తుంది θ ఆపోజిట్ కొనాలి అంటే ఆపోజిట్ సైడ్ అంటే 3 ఇదేమో ఆపోజిట్ సైడ్ అంటే ఎక్స్టెన్స్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై ఎక్స్టెన్స్ సైడ్ కాబట్టి ఇది ఎక్స్టెన్స్ సైడ్ అవుతుంది, ఇదేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇది హైపోటెన్యూస్. మరి ఎక్స్టెన్స్ సైడ్ వాల్యూ ఎంత ఉంది 4 ఉంది. మరి ఆపోజిట్ సైడ్ ఎక్స్టెన్స్ సైడ్ ఉంది. మరి హైపోటెన్యూస్ ఎంత అవుతుంది 3 4 కాంబినేషన్ ఎంత 5 వస్తుందని చెప్పాను మీకు ఆల్రెడీ. హైపోటెన్యూస్ వాల్యూ ఎలా వస్తుందని చెప్పాను స్క్వేర్ ఆఫ్ సైడ్ ఎంత 4 స్క్వేర్ అనదర్ సైడ్ ఎంత 3 స్క్వేర్ చేస్తే వస్తుంది స్క్వేర్ ఆఫ్ 4 స్క్వేర్ ఎంత 16 ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9 ఎడిషన్ చేస్తే స్క్వేర్ తగ్గుతుంది 25 20 స్క్వేర్ ఎంత 5 అంటే ఫైనల్ గా థర్డ్ సైడ్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 5 వచ్చింది. అంటే కాంబినేషన్ బట్టి కాంబినేషన్ ఇచ్చేసాం. సరే ఇక్కడ నాకు ఏమొచ్చింది ఇక్కడ tan వచ్చింది. ఇంకేం కావాలి sin కావాలి. sin θ ఫార్ములా ఉంది సార్ sin θ is equal to ఫార్ములా ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి ఆపోజిట్ సైడ్ ఎంత 3 డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంత 5. అలాగే cos θ వాల్యూ కావాలి. cos θ వాల్యూ అవుతుంది చూడండి సార్ cos θ is equal to మరి ఎక్స్టెన్స్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. ఎక్స్టెన్స్ సైడ్ ఎంత 4 డివైడెడ్ బై 5 అందువల్ల sin θ cos θ వచ్చింది. అలాగే మనకి ఇక్కడ ఉంది r వాల్యూ ఉంది పాయింట్ ఉంది. మనకి ఇంకా రిక్వైర్డ్ పాయింట్ కావాలి కాబట్టి రిక్వైర్డ్ పాయింట్ ఏం వస్తుంది if px y be the point is the required point మరి ఇది రిక్వైర్డ్ పాయింట్ అన్నప్పుడు మనకి ఏమవుతుంది then ఫార్ములా then px y is equal to x ఫార్ములా ఆల్రెడీ x1 plus r cos θ అలాగే y1 plus r sin θ. అక్కడ ఏది యూజ్ చేస్తాం మనం r వాల్యూ పాజిటివ్ వాల్యూ యూజ్ చేస్తాం కాబట్టి ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ యూజ్ చేయడం యూజ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ r is equal to +5 యూజ్ చేస్తాం. దట్ ఇంప్లైస్ ఏమొస్తుంది చూడండి ఫార్ములా ఇక్కడ r is equal to +5 యూజ్ చేస్తే x1 పాయింట్ ఎంత ఇక్కడ 3 ప్లస్ r వాల్యూ 5 into cos θ వాల్యూ ఎంత ఉంది cos θ వాల్యూ 4/5 cos θ వాల్యూ ఎంత ఉంది 4/5 కామా y1 వాల్యూ ఎంత ఉంది y1 వాల్యూ 2 ప్లస్ r వాల్యూ ఎంత ఉంది 5 sin θ వాల్యూ ఎంత 3/5 ఇక్కడ 5 క్యాన్సిల్ 5 క్యాన్సిల్ 5 వస్తుంది 3 ప్లస్ 4 ఇక్కడ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఎంత 7 3 ప్లస్ 8 3 ని 4 ఎడిషన్ ఎంత వస్తుంది 7 2 ప్లస్ 3 ఎడిషన్ ఎంత వస్తుంది 5 ఏంటి ఇక్కడ r కూడా 5 నెక్స్ట్ r కూడా ఎంత -5 और r0 -5 అయితే చూడండి ఫార్ములా ఏమవుతుంది r0 -5 అయితే px y is equal to సేమ్ ఫార్ములా వేస్తే 3 - 5 into 4/5 2 - 5 into 3/5 ఇక్కడ 5 క్యాన్సిల్ 5 క్యాన్సిల్ అయితే 5 వచ్చింది ఇక్కడ 3 - 4 2 - 3 దీప 5 వచ్చింది చూసారా
ఇక్కడ 4 లో 3 క్యాన్సిల్ అయింది, 4 లో 3 క్యాన్సిల్ అయితే 1 ఏమన్నది -1. ఇక్కడ 3 లో 2 క్యాన్సిల్ అయితే 1 ఏమన్నది -1. దీంట్లో px y పాయింట్ వస్తుంది. ఇక్కడ 2 పాయింట్ వస్తుంది. r వాల్యూ +5 తీసుకుంటే 1 పాయింట్ వస్తుంది, r వాల్యూ -5 తీసుకుంటే అదర్ పాయింట్ వస్తుంది. అంటే ప్లస్ ఆర్ మైనస్ కండిషన్ అప్లై చేసినప్పుడు ఫార్ములా యూజ్ అవుతుంది కాబట్టి ఫార్ములా మెథడ్ చూసుకోవాలి సార్. దీంట్లో రిక్వైర్డ్ పాయింట్స్ రిక్వైర్డ్ పాయింట్స్ ఏంటంటే రిక్వైర్డ్ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ -7, 5 సెకండ్ పాయింట్ ఎంత -1, -1. ఇవి 2 పాయింట్స్. ఇప్పుడు ఆల్రెడీ ఇంక్లినేషన్ ఇచ్చాడు, ఏం ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు, అలాగే ఆర్ డిస్టెన్స్ ఇచ్చాడు, అలాగే ఒక లైన్ ఇచ్చి ఆ లైన్ దగ్గర ఏం ఫామ్ చేస్తాం, స్లోప్ ఫామ్ చేస్తాం. స్లోప్ ఫామ్ కాబట్టి ఏమవుతుంది, స్లోప్ ఎంఈజ్ ఫామ్ ఏంటి, tan θ కాబట్టి tan θ ఫామ్ ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎక్సెస్ సైడ్. ఆపోజిట్ సైడ్ 3 ఉంది, ఎక్సెస్ సైడ్ 4 ఉంది. మరి హైపోటెన్యూస్ ఎంత అవుతుంది, 5 అవుతుంది. మరి ఇక్కడ మనకు 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఫార్ములా sin θ ఫామ్ ఏంటి, ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఆపోజిట్ సైడ్ ఎంత 3, హైపోటెన్యూస్ ఎంత 5, 3/5 అయింది. cos θ ఫార్ములా ఏంటి, ఎక్సెస్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్, ఎక్సెస్ సైడ్ ఎంత 4 డివైడెడ్ బై 5 అయింది. మనకున్న ఫార్ములాస్ ఏంటి, x1 + r cos θ, y1 + r sin θ ఫార్ములా. ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఒక పాయింట్ వస్తుంది, 7,5 వస్తుంది, అదర్ పాయింట్ వస్తుంది -1, -1. నెక్స్ట్ క్వశ్చన్ ఏమో next third question ఏమన్నా, a straight line whose inclination with the positive direction of the x-axis measured in the anti-clockwise sense is pi/3 makes positive intersect on the y-axis if the straight line is at a distance of 4 units from the origin find its equation. గివెన్ క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ ఏం ఇచ్చాడు, వాడు యాంగిల్ ఇచ్చాడు, అలాగే y ఇంటర్సెప్ట్ ఇచ్చాడు, అంతలో 4 యూనిట్స్ ఇచ్చాడు. అండ్ ఫైండ్ ఇట్స్ ఈక్వేషన్ అనేది కాబట్టి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాము సార్. ఏమి ఇచ్చాడు మనం రాసుకుంటే, ఇంక్లినేషన్ ఆఫ్ ద లైన్ ఎంత టేకేజ్ ఎంత pi/3 ఎంత వాల్యూ 60 degrees. నెక్స్ట్ ఇంకేంటి, ఇంక్లినేషన్ ఇచ్చాడు కాబట్టి మనకి ఏం స్లోప్ ఆఫ్ ద లైన్ కావాలి, స్లోప్ ఆఫ్ ది లైన్ m equal to tan theta. Therefore m equal to tan theta value ఎంత pi/3. tan pi/3 అంటే tan 60 value ఎంత, if m equal to tan 60 value √3,
m is equal to root 3 వచ్చింది ఇంకేం ఇచ్చాడు ఇక్కడ y ఇంటర్సెప్ట్ ఇచ్చాడు కాబట్టి ఒకసారి చూడమ్మా let c be the y intercept of the line c అన్న ఫార్మ్ ఏంటి y into mx plus c అన్న c ఏంటి ఇక్కడ c అనేది y intercept y into mx plus c అనేది అంటే c అనేది y intercept కాబట్టి y intercept ఫార్మ్ అప్లై చేస్తున్నాం चलो देखो equation of the line మరి equation of the line is form ఏంటి ఇక్కడ y intercept తీసుకున్నా స్లోప్ తీసుకున్నా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏంటి y is equal to mx plus c అనే ఫార్ములా देखो y is equal to mx అంటే √3x plus c ఇది ప్లస్ y రైట్ సైడ్ ఎంత అవుతుంది మైనస్ అవుతుంది देखो √3x ఇది ప్లస్ y రైట్ సైడ్ అయితే -y plus c is equal to 0 ఇప్పుడు అడగనటువంటి క్వశ్చన్ లో డిస్టెన్స్ అన్నడా ఇంటూ ది టెక్నికల్ డిస్టెన్స్ ఎంతన్నా 4 యూనిట్స్ అంట అంటే ఈ యొక్క డిస్టెన్స్ వాల్యూ ఇది ఈక్వల్ ఎంత అవుతుంది 4 యూనిట్స్ అవుతుంది ఫైండ్ అవుట్ అంటే c వాల్యూ కావాలి అంటే c వాల్యూ కావాలంటే మనకి ఏం టెక్నికల్ డిస్టెన్స్ ఫార్మ్ చేయాలి చూడండి ఇక్కడ the technical distance perpendicular distance from origin to √3x minus y plus c is equal to 0 is instead of 4 but already on the given that already question ఉన్నది కాబట్టి given that the particular distance from origin to √3x minus y plus c is equal to 0 instead of 4 ఇచ్చాడు అంటే ఈ డిస్టెన్స్ వాల్యూ 4 అయితే వాడు ఏమన్నాడు c వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ c వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఈ ఈక్వేషన్ మనం అనుకుంటే ఏమవుతుందో సార్ మరి ఆరిజిన్ నుంచి పర్టిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా చూడండి సార్ ఇక్కడ √3 ఇంటూ మరి ఆరిజిన్ అంటే 0 ఆరిజిన్ అంటే వాల్యూ 0 కాబట్టి √3 ఇంటూ 0 ప్లస్ మైనస్ y వాల్యూ ఎంత 0 ప్లస్ c డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x కోఎఫిషియంట్ వాల్యూ ఎంత √3 హోల్ స్క్వేర్ ప్లస్ y కోఎఫిషియంట్ డివైడ్ సెపరేట్ మైనస్ ఉండడం ఎంత అవుతుంది -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత 4 అయితే మాడ్యులస్ కి ఎంత సింబల్ అక్కడ డిస్టెన్స్ కాబట్టి మాడ్యులస్ కి అప్లై చేస్తాం చూడండి అక్కడ √3 జీరోస్ ఎంత 0 -0 ప్లస్ c ఈ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 + 1 ఈజ్ ఈక్వల్ టు 4 ఒకసారి చూడమ్మా देखो माइनस c डिवाइडेड बाय ఇక్కడ స్క్వేర్ 4 వచ్చింది ఇది కూడా ఎంత 4 అంటే ఫైనల్ గా ఎంత माइनस c బై 4 ఎంత అవుతుంది 2 ఇది కూడా 4 ఫైనల్ వాల్యూ माइनस c ఇది కూడా ఎంత 2 4 అంటే డివైడ్ చేస్తున్నాం డివైడ్ రైట్ సైడ్ ఎంత అవుతుంది ఇది డివైడ్ చేస్తున్నా రైట్ సైడ్ అంటే మల్టిప్లికేషన్ మరి 4 అంటే 8 అవుతుంది therefore ఒకసారి c ఇది కూడా స్మార్ట్ డెసిమల్ ఉంది +or -8 అంటే c వాల్యూ అవుతుంది ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి సబ్స్టిట్యూట్ c వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 substitute c value in equation 1 కాబట్టి substitute c value in equation 1 లో సబ్స్టిట్యూట్ చేస్తుంది therefore substitute c value in equation 1 సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకుంటున్నాను సార్ ఇక్కడ మనకు వచ్చే ఫార్ములా √3x - y + or -8 is equal to 0 ఇది మన ఫైనల్ గా వస్తుంది వాల్యూ ఈక్వేషన్ అయితే ఇక్కడ కండిషన్ ఏమన్నాడంటే c వాల్యూ మన ఫార్ములాలో c వాల్యూ ఆబ్వియస్ ఏంటి కదా c అనేది గ్రేటర్ దన్ ఇచ్చిన చోట అక్కడ ఏమన్నాడు అక్కడ ఒకసారి చూడండి ఇక్కడ y యాక్సిస్ ఏ డైరెక్షన్ లో పాజిటివ్ అన్నాడు పాజిటివ్ ఇంటర్సెప్ట్ కాబట్టి ఇది కంపల్సరీ ఎక్కడ వస్తుంది పాజిటివ్ ఇచ్చేది మైనస్ ఇచ్చేయలేదు ఇక్కడ కండిషన్ ఉంటుంది ఇంటూ ది సిన్స్ అని అప్లై చేయండి సిన్స్ కండిషన్ అప్లై చేస్తే వస్తుంది కదా మనకి వచ్చేట పాజిటివ్ ఇంటర్సెప్ట్ మరి పాజిటివ్ ఇంటర్సెప్ట్ అంటే ఓన్లీ పాజిటివ్ తీసుకోవాలి కాబట్టి c గ్రేటర్ దన్ చెప్తుంది అంటే మాడ్యులస్ ఏమవుతుంది మాడ్యులస్ లో ఆబ్వియస్ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది మరి మాడ్యులస్ లో ఆబ్వియస్ ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది కానీ ఇక్కడ c వాల్యూ కంపల్సరీ రావాలి గ్రేటర్ దన్ అవ్వాలి కాబట్టి therefore ఇక్కడ c వాల్యూ ఎంత అవుతుంది +8 అవుతుంది ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కండిషన్ అవసరం లేదు ఓకేనా ఎక్కడ ఈక్వేషన్ అవుతుంది therefore రిక్వైర్డ్ ఈక్వేషన్ మరి ఎక్కడ ఈక్వేషన్ అవుతుంది ఎక్కడ ఈక్వేషన్ is √3x - y + 8 is equal to 0 నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం
फोर्थ क्वेश्चन नंबर a straight line L is drawn through the point A 2, 1 such that its point of intersection with the straight line with the straight line x plus y is equal to 9 is at a distance of 3√2 units from A. Find the angle which the line L makes with the positive direction of the axis. వాడు ఏమడిగాడు యాంగిల్ అడిగాడు కాబట్టి మనకి ఆల్రెడీ ప్రీవియస్ మెథడ్లో ఉన్న మోడల్ చూడండి ఒకసారి ఈ చేయడం మనకి ఇవి ఇచ్చాడు ఆన్సర్లో లెట్ p x, y be the point of intersection of the lines మనం ఏ పాయింట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలో అక్కడ పాయింట్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి పాయింట్ యూజ్ చేసుకోవాలి కాబట్టి ఆ పాయింట్ ఫార్మ్ యూజ్ చేసుకుంటాం నెక్స్ట్ p is a point on the line L ఏదైతే మనకి లైన్ ఇచ్చారో లైన్ మీద పాయింట్ తీసుకుంటాం నెక్స్ట్ ఏంటి such that it is at a distance of ఎంత distance value 3√2 units second here from point ఇచ్చాడు from A 2, 1 चलो P is a point on the line అంటే ఏదైతే పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తా పాయింట్ దేని లైన్ ఉంటుందో లైన్ మీద ఉంటుందంట such that it is a distance అంటే it is at a distance of 3√2 units అని చెప్తాడు ఎంత from A అని అంటే చూడండి PA is equal to ఎంత PA కూడా సింబల్ ఏంటి ఈక్వల్ టు మనకి ఇచ్చింది 3√2 ఇచ్చాడు కానీ PA ఫార్ములా ఏంటి మాడ్యులస్ r ఈక్వల్ టు 3√2 మరి మాడ్యులస్ r ఈక్వల్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ కాబట్టి పాజిటివ్ డైరెక్షన్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ r వాల్యూ ఎంత అవుతుంది 3√2 అవుతుంది మరి r వాల్యూ ఈక్వల్ ఎంత అవుతుంది 3√2 వచ్చింది ఏం ఇక్కడ మనకి పాయింట్ ఇచ్చాడు పాయింట్ చూడండి ఇక్కడ x1 y1 ఈక్వల్ టు పాయింట్ ఎంత 2, 1 అంటే ఏం ఇచ్చాడు ఇక్కడ లైన్ ఇచ్చాడు లైన్ చూడండి గివెన్ లైన్ lx ప్లస్ సింబల్ గా l అన్న కాబట్టి x plus y రైట్ సైడ్ లైన్ ఉంచండి అలా ఉంచబడలేదు రైట్ సైడ్ ఉంచండి చూడండి ఇక్కడ మనకి r ఉంది పాయింట్ ఉంది ఇది కాబట్టి px y పాయింట్ ఉంది px y పాయింట్ x1 plus r cos θ అలాగే y1 plus r sin θ అయితే ఇక్కడ మనకి ఇంకేం కావాలి మనకి స్లోప్ కావాలి θ కావాలి స్లోప్ కావాలి స్లోప్ అంటే స్లోప్ ఆఫ్ ద లైన్ slope of the line లో m is equal to format -1/1 therefore m is equal to వస్తుంది -1 m is equal to -1 వస్తుంది ఏ యాంగిల్ వస్తుంది m is equal to -1 అంటే మనకి యాంగిల్ కావాలంటే యాంగిల్ ఫార్ములా ఒకసారి
యాంగిల్ పే అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ థీటా ఫైండ్ అవుట్ చేయమని ఒక డైరెక్ట్ థీటా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఇక్కడ పాయింట్ x అంటే ఎంత 2 ప్లస్ r వాల్యూ ఎంత 3 √2 cos θ నెక్స్ట్ y1 ఎంత 1 ప్లస్ r వాల్యూ 3 √2 sin θ మరి అక్కడ కండిషన్ పెట్టి ఉన్నావా p x y లై 100 కాబట్టి లై సప్లై చేయండి p lays on the line x plus y is equal to 9 sir lays on the line కాబట్టి ఈ పాయింట్ అంటే సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 2 plus 3 √2 cos θ ఇది x పాయింట్ ఇది 2 plus 3 √2 cos θ x పాయింట్ అవుతుంది అండ్ ప్లస్ y వాల్యూ ఎంత అవుతుంది 1 plus 3 √2 sin θ ఇది కూడా ఎంత 9 అది 2 plus 3 ఎంత అవుతుంది 5 అవుతుంది 5 plus 2 కామన్ పాయింట్ ఎంత 3 √2 2 కామన్ పాయింట్ ఎంత 3 √2 కామన్ చేస్తే ఎంత అవుతుంది ఇక్కడ cos θ plus sin θ is equal to ఎంత 9 ఇది ప్లస్ 5 రైట్ సైడ్ ఎంత అవుతుంది మైనస్ 5 అవుతుంది రైట్ సైడ్ చూడమ్మా therefore 3 √2 cos θ plus sin θ is equal to రైట్ సైడ్ చూడండి 9 minus 5 మన 9 minus 5 అవుతుంది 4 అవుతుంది therefore 3 √2 cos θ plus or sin θ is equal to రైట్ సైడ్ ఎంత అవుతుంది 4 అవుతుంది ఇక్కడ ఒక షార్ట్ టర్మ్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది ఇది మల్టిప్లై చేస్తే రైట్ సైడ్ ఎంత అవుతుంది డివైడ్ అవుతుంది cos θ plus sin θ is equal to ఎంత వాల్యూ 4/3√2 అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇది యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమని ఇక్కడ యాంగిల్ మోడల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి సార్ ఇక్కడ చిన్న కాన్సెప్ట్ మనకి ఇది 4 is 5 కదా ఇక్కడ చూడండి సార్ 2 plus 1 అంటే ఇక్కడ 3 2 plus 1 అంటే ఇక్కడ 2 ఉంది 1 ఉంది 2 plus 1 అంటే 3 అవుతుంది ఇక్కడ ప్లస్ 3 వాల్యూ రైట్ సైడ్ అవుతుంది ప్లస్ 3 వాల్యూ రైట్ సైడ్ అయితే మైనస్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది 9 లో 3 క్యాన్సిల్ అయితే 6 దేవర్ 6 డివైడెడ్ బై అవుతుంది 6 డివైడెడ్ బై 3 వచ్చింది కాబట్టి 3 వాల్యూ ఎంత క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్ దేవర్ ఫైనల్ గా వచ్చింది ఇక్కడ cos θ plus sin θ is equal to చూడమ్మా 2/√2 వచ్చింది మరి 2/√2 ఏమవుతుందా చూడండి సార్ 2/√2 ఏమవుతుందా ఇప్పుడేమో √2 చూడండి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎంత టైం క్యాన్సిల్ అవుతుందా √2 క్యాన్సిల్ అవుతుంది అందులో మీరు కొంచెం డౌట్ గా ఉంటే చూడండి సార్ ప్రాసెస్ దీనికి ఫార్ములా అప్లై చేస్తాం ఏంటది 1 into cos θ plus 1 into sin θ is equal to రైట్ సైడ్ అవుతుంది ఈ 2 ఇందులో ఏం చేయాలి రూట్ టెన్ అవుతుంది రూటెడ్ ఇక్కడ డివైడ్ విత్ ఏంటి ఫార్ములా రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తాం రూట్ ఆఫ్ a అంటే ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ b ఎంత 1 స్క్వేర్ ఇక్కడ ఏమవుతుంది 2 వచ్చింది ఇక్కడ డివైడ్ రూట్ 2 ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే అవుతుంది ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే అవుతుంది 1 డివైడెడ్ బై √2 cos θ అలాగే 1 డివైడెడ్ బై √2 sin θ is equal to √2/√2 √2 ఎలిమినేట్స్ 1 టైం చేస్తుంది ఫైనల్ ఏ ఫార్ములా అవుతుంది రెండు కూడా cos అప్లై చేసుకోవచ్చు sin కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి చూడమ్మా cos θ cos 45 degrees sin θ నెక్స్ట్ ఏమవుతుంది sin 45 degrees is equal to ఎంత వస్తుంది 1 మరి ఇక్కడ 1 వచ్చింది చూడండి సార్ cos θ ప్లస్ ఇక్కడ మన ప్లస్ ఉంటే ఏమవుతుంది ఆపోజిట్ మైనస్ అవుతుంది ఈక్వల్ టు cos ఏ వస్తుంది 0 డిగ్రీస్ 1 అనేది ఏ వస్తుంది 0 డిగ్రీస్ వస్తుంది లెఫ్ట్ సైడ్ cos రైట్ సైడ్ cos ఎంత అవుతుంది θ మైనస్ 45 డిగ్రీస్ ఈక్వల్ ఎంత 0 therefore θ ఈక్వల్ ఎంత వస్తుంది 45 డిగ్రీస్ ఇది ఫైనల్ వాల్యూ ఇది 95 డిగ్రీ ఉన్న ఆ యాంగిల్ వచ్చింది ఈ మోడల్ ఏంటంటే ఇక్కడ లైన్స్ అంతా అయినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ x1 y1 అనేది r అనేది ఉంది ప్లస్ θ లేదు ఆ θ కన్నా ఫైండ్ చేయడానికి ప్రాసెస్ అయితే ఇక్కడ నేను cos అనే ప్లేస్ లో sin కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను sin 45 కూడా రాసుకోవచ్చు ఇక్కడ cos 45 రాసుకోవచ్చు ఆ టైప్ ఆఫ్ మెథడ్ లో కూడా చేయొచ్చు కొంచెం సబ్ట్రాక్షన్ ఉంటుంది అంతే ఇక్కడ మనకి ఇది ప్రాబ్లం 4 అయింది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం